గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ చూసేసి ఉంటారు. నేషనల్ లెవెల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రివీల్ అయిపోయినాయి. ఏ పార్టీ గెలవబోతుంది, ఎన్ని గెలవబోతుంది, ఏంటి, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పి ఆల్మోస్ట్ డిక్లేర్ చేశారు. అవును. కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ బ్యాన్ చేసింది అనుకోండి, వేరే విషయం. మేబీ వాళ్ళకి ముందే ఈ డీటెయిల్స్ అనేవి తెలిసిపోవడం వల్ల మనం ఎగ్జిట్ పోల్స్కి వెళ్ళటం ఎందుకు, దాన్ని జస్టిఫై చేయడం ఎందుకు అనుకుని ఉండొచ్చు. కాకపోతే ఒకటి చెప్పండి సార్, అంటే మనందరం కూడా చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాం ఈసారి బీజేపీకి పెద్ద మెజారిటీ రాదు, లేకపోతే బీజేపీ ఈసారి డోలాయమాన పరిస్థితిలో పడుతుంది, కంపల్సరీ ఎలియన్స్ మీద ఆధారపడటము, లేకపోతే బీజేపీ అధికారంలోకి రాకుండా థర్డ్ ఫ్రంట్ ఎండ్ కాంగ్రెస్ తో సపోర్ట్ తో రావటం అన్నట్టు కూడా మనం డిఫరెంట్ అనాలిసిస్ చేసాం. చాలా మంది మన వీక్షకుల్లో కూడా కొంతమంది, అరే మీరు ఈ వీడియోలన్నీ కూడా జూన్ 4 తర్వాత డిలీట్ చేసుకోవాలి లేకపోతే మూసేసుకోవాలని కూడా కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. సో అవును. ఎప్పుడైనా సరే ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అంచనా ఉంటుంది. కానీ ఈ రోజు సెంటర్లో కనుక ఎగ్జిట్ పోల్స్ చూస్తే సార్, యునానిమస్ గా అంతా కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. అందులో కూడా ఎంత అవును. ఇచ్చారు, ఒక్కొక్కళ్ళు 350 నుంచి దగ్గర దగ్గర 390 దాకా ఇచ్చారు. ఇది ఎలియన్స్ కి, బీజేపీ ఎలియన్స్ కి. ఇదే కనుక వస్తే మాత్రం నిజంగా మనము ప్రజల పల్స్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో విఫలమయ్యామని మనం చెప్పొచ్చు. ఇంకోటి ఉమ్. అంటే బీజేపీ గత 10 సంవత్సరాలుగా నిజంగా చూసుకుంటే అభివృద్ధికి కానీ దేనికి కానీ ఏమి చేయట్లా. ఎంతసేపు మతతత్వ ఎజెండాలు, లేదంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, పక్కన ఉన్న దేశాల మీద నెగిటివిటీ పెంచడం, ఇవి తప్ప ఏమీ చేయట్లా. అంటే ప్రజలు వాళ్ళకేమి కావాలో తెలుసుకోవటం ఇంకా విఫలమవుతున్నారు అనుకోవాలా, లేకపోతే ప్రజలకు కావాల్సిన అవసరాలని బీజేపీ కరెక్ట్గా అంచనా వేస్తుంది, కాంగ్రెస్ అంచనా వేయలేకపోతుందని మనం అనుకోవాలా? ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు అసలు ఇది? తప్పు ప్రజల్లో గాని నాయకుల్లో గాని లేదండి. అది ఇది ఎగ్జిట్ పోల్స్ సర్వే మాత్రమే. ఇవి తప్పు అవ్వకూడదని ఏం రూల్ ఏం లేదు కదా. యాక్చువల్ గా చూసుకున్నాము అని అంటే గతంలో 2019లో వచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి వీళ్ళు ఆ, ఇస్తున్న దాని లెక్కల ప్రకారంగా. అవును. ఉమ్. బీజేపీ చెప్పినట్టు 400 కూటమికి 370 బీజేపీకి రాకపోయినా కూడా 360 దాకా ఇస్తున్నారు. 354 దాకా చూశాను నేను. యా, అసలు సర్వే. సర్ప్రైజింగ్ ఏంటంటే కర్ణాటక ఎక్కడైతే కాంగ్రెస్ లీడ్ లో వస్తుంది అనుకున్నామో, కర్ణాటకలో కూడా బీజేపీకి లీడ్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ సౌత్ లో చూసుకుంటే మనకి తమిళనాడు, కేరళ పక్కన పెట్టేస్తే కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ గా బీజేపీకి లీడ్ ఇస్తున్నారు. అది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది, అంటే నిజంగా పాసిబిలిటీ ఉందా అని. ఆంధ్ర తెలంగాణ అంటే వదిలేద్దాం, ఇక్కడ వేరే కాబట్టి, కానీ కర్ణాటకను ఒడిశా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాక్చువల్ గా పోయినసారి 2019లోనే బీజేపీ ఫుల్ పీక్ సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. ఆ వాటన్నిటిని అలా నిలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో రాబోయే సీట్లు కానీ, దే ఇక్కడ తెలంగాణలో పెరగబోయే సీట్లు కానీ, ఒడిశాలో పెరగబోయే సీట్లు కానీ మాత్రమే దానికి తోడవ్వాల్సింది. అంటే ఇప్పుడు ఏంటి, ఆంధ్రాలో ఈ, కూటమి నుంచి ఒక 20 సీట్లు సాధిస్తేను, కర్ణాటకలో ఇంతకు ముందు ఉన్నాయి అట్లా నిలబెట్టుకుంటేను, ఈ తెలంగాణలో పోయినసారి 4 వచ్చినాయి కాబట్టి ఈసారి 9 ఏదో వస్తాయి అంటున్నారు. అంటే ఒక 5 పెరుగుతుందనో, ఇక్కడ 20, అక్కడ 5, 25, ఇక ఒడిశాలో ఓ 10 పెరుగుతాయని, మొత్తం 35 పెరుగుతాయని. మరి పోయినసారి వచ్చిన దానికి ఈ 35 కలిపితే మరి 360 దాకే కదా వస్తుంది. మరి నిజంగానే ఇక్కడ పెరిగేయి ఇలానే ఉంటాయా, మరి తగ్గే ఏదైనా ఉన్నాయా అని కూడా చూసుకోవాల్సిన అవసరం లేదా? యూపీ, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ ఫైనల్ పాయింట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మొత్తం ఇప్పుడు రివర్స్లో వచ్చే అంశాలే కనిపిస్తున్నాయి తప్ప యూపీలో 40 మించి స్థానాలు రావు, పోయినసారి వచ్చినన్ని 60 రావు. బీహార్లో కూడా నితీష్ కుమార్ తోటి ఆడిన ఒక డ్రామా బెడిసి కొట్టేసింది. ఆ అక్కడ కూడా సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది. మొన్న మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘనంగా గెలుపు సాధించినప్పటికీ కూడా ఇండియా కూటమి ఇప్పుడు అక్కడ కలిసే పోటీ చేస్తుంది. ఇండియాలో ఎవరికి వాళ్ళు పోటీ చేస్తున్నారని చెప్పారు. ఎవరికి కావాల్సిన చోట ఎవరికి వాళ్ళు పోటీ చేసినప్పటికీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో అందరూ కలిపే చేస్తా ఉన్నారు. ఇప్పుడు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ, ఆపు రెండు కలిసే చేస్తున్నాయి. అదే గుజరాత్కి వెళ్ళేటప్పటికి ఆపు సపరేట్ అయిపోయింది. ఢిల్లీలో మళ్ళీ కలిసే చేస్తా ఉన్నాయి. మరి ఎక్కడ వీళ్ళందరూ విడిపోయింది? పశ్చిమ బెంగాల్లో ఆవిడ ఖచ్చితంగా, ఆ, మమతా బెనర్జీ గురించి మనందరికీ తెలిసిందే.
ఆవిడ ఏ కూటమితో ఉన్నా కూడా ఆవిడ పోటీ చేయదలుచుకుని మొత్తం ఆవిడ పోటీ చేసేటట్టు అయితేనే ఉంటది, లేకపోతే ఉండదు. ఎందుకు? ఆవిడకి అత్యధిక సీట్లు వస్తే తర్వాత బేరం పెట్టడం ఈజీ. కానీ బేరానికి వెళ్ళేటప్పుడు ఎన్డీఏ వైపు బేరానికి వెళ్ళగలుగుతుందా మరి మమతా బెనర్జీ? ఏదైనా ఇండియా కూటమికి అవసరమైతే ఆవిడ రాదా? ఇక ఈ మధ్యప్రదేశ్లోను రాజస్థాన్లోను వాళ్ళు అధికారంలోకి ఉన్నారు కాబట్టి ఆడ కూడా ఎక్కువ సీట్లు వస్తాయని అనుకుంటున్నారు పోయినసారి లాగా. ఈ 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇంకా మళ్ళీ కర్ణాటక, ఈ ఈ మహారాష్ట్ర, ఈ 6 రాష్ట్రాల్లోని సీట్లు తగ్గబోతున్నాయి, పెరిగే అవకాశమే లేదు. తగ్గేవి ఖచ్చితంగా 100, 120 పైనే ఉంటాయి. మొత్తం అన్ని కలిపి 6 రాష్ట్రాల్లోనూ కలిపి 100 నుంచి 120 స్థానాల వరకు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఈ 350లో ఆ 100 తీసేసుకోవాల్సిందేగా. వీళ్ళు వాటన్నిటినీ లెక్కేసుకుంటూ ఉన్నారు. పంజాబ్లో పలానా రావచ్చని, ఇంకా తమిళనాడులో కూడా పాట్టాళి మక్కల్ కచ్చితోటి వీళ్ళు అలయన్స్ లో పోటీ చేసిన దాంట్లో వీళ్ళు కూడా 2 నుంచి 4 స్థానాలు వస్తాయని వేసుకుంటున్నారు. ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదు తమిళనాడులో. కేరళలో ఒకటి కూడా వచ్చే అవకాశం లేదు. ఒరిస్సాలో పెరిగితే 1, 2 పెరగటం తప్ప గణనీయమైన పెరుగుదల ఏం ఉండదు. మహారాష్ట్రలో శివసేన షిండే తమ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయింది. అక్కడ కూడా ఇండియా ఇచ్చారు సార్. మహారాష్ట్రలో కూడా మెజారిటీ ఇస్తున్నారు, రాజస్థాన్ లో మెజారిటీ ఇస్తున్నారు, హర్యానాలో మెజారిటీ ఇస్తున్నారు, ఢిల్లీలో యాక్చువల్గా మెజారిటీ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఏం జరిగిందండి? బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అవును. అక్కడ ఆ తరువాత ఈ ఆళ్లతో కలిసి ఉన్న శివసేనకి కొన్ని సీట్లు వచ్చాయి. దీని బీజేపీకి 105 వచ్చాయి, శివసేనకి 56 వచ్చాయి. కానీ అక్కడ ఉద్ధవ్ ఠాకరే ఏం చేశాడు? సీఎం తనకే కావాలని గట్టిగా పట్టుబట్టాడు. ఆ పట్టటం మూలాన ఏమైంది? అవతల కాంగ్రెస్ పార్టీ, ఎన్సిపి రెండు కలిసి యూపీఏ కింద పోటీ చేశాయి. వాళ్ళకు కూడా ఎక్కువ సీట్లే వచ్చాయి. ఇప్పుడు ఈ ఉద్ధవ్ ఠాకరే వెళ్ళి వాళ్ళతో కలిశాడంటే గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఆ ఆ భయం కొద్దీ ఈ శివసేనను 2గా చేశారు. ఎందుకు? అప్పటికి గవర్నమెంట్ మహారాష్ట్రలో బీజేపీ ఫామ్ చేయటం కోసం. ఈ వ్యవహారాన్ని మొత్తం చూసిన మరాఠీలు మరి బీజేపీ పార్టీని ఊరుకుంటారా? శివసేనని అంటే మహారాష్ట్రకి ఒక తలమానికం, ఒక కిరీటంలో ఒక మాణిక్యం ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మరి ఆ శివసేన ఆవిర్భావం అలాంటిది. దాన్ని 2గా చీల్చేసి నాశనం చేసేస్తే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? దాంతో పాటుగా ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్లో వీళ్ళు గవర్నమెంట్ పెట్టిన తర్వాత బై ఎలక్షన్ ఒకటి వస్తే 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఎవరు? సిట్టింగ్ ఆయన మినిస్టర్ కూడా ఆయన ఓడిపోయాడు అక్కడ. ఎందుకని జరిగింది అనంటే ఆడ మళ్ళీ వసుంధరా సింధే దగ్గర తీసుకొచ్చి ఆపుతున్నారు. ఆవిడని సీఎం చేయకుండా అక్కడ మొత్తం నాశనం చేసేసుకున్నారు అనేది అక్కడ కనిపిస్తా ఉంది. మధ్యప్రదేశ్లో కానీ ఇక ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో సీట్లు పెరుగుతాయి అని అంటున్నారు. కానీ హిమాచల్ ప్రదేశ్లో పెరిగే సీట్లు ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఈ ఉత్తరప్రదేశ్లో తగ్గేనన్ని సీట్లు ఆడొస్తాయా? ఉత్తరప్రదేశ్లో ఉన్నన్ని హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయా? ఏం లేవు కదా. ఎందుకంటే ఈ ఒక శాచురేషన్ పాయింట్నే ఈవెన్ గుజరాత్లో కూడా 26కి 26 సాధించారు పోయినసారి. ఈసారి 2, 3 ఆప్ పార్టీ దెబ్బ కొడుతుందేమో అన్న అనుమానం కూడా ఉంది. పంజాబ్లో ఏ క్వశ్చన్ వచ్చే కనపడటం లేదు. మొన్న అమిత్ షా పంజాబ్ వెళ్ళి మీరు గనక మాకు ఇక్కడి నుంచి ఎక్కువ సీట్లు ఇచ్చి మమ్మల్ని పంపించారంటే కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఈ సీఎంని ఎక్కువ కాలం ఉంచలేము, ఈ యాప్ని ఎక్కువ కాలం ఉంచం అని ఆయన బాహాటంగా చెబుతుంటే ఎవరు నమ్మేస్తారండి? అసలు యాక్చువల్గా ట్రాప్లో పడింది చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఆ ట్రాప్ వల్ల ఉపయోగం జరిగింది వాళ్ళకి 20 సీట్లు మాత్రమే. మిగతా ఎక్కడ కానీ ఈ సౌత్ ఇండియాలో నాకు తెలిసి తెలంగాణలో కూడా వాళ్ళకి 9 సీట్లు వస్తాయని చెబుతున్నారు చూడండి. ఆ 9 వచ్చే అవకాశం లేదు. పోయినసారి దాకా 4 వస్తాయి, పెరిగితే 1 పెరుగుతుంది అంతే తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఉంది. దాన్ని మర్చిపోవద్దు ఎవరు. వాళ్ళు కూడా కొన్ని సీట్లు ఎంత ఓడిపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని సీట్లు సాధిస్తుంది. ఆ అవకాశం కూడా ఉంది. మరి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ని ఎత్తి బీజేపీ ఖాతాలో వేసుకుంటామా?
వేసుకుంటానికి లేదు. ఎక్కడికంటే ఒక మెల్టింగ్ పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆడ నుంచి మరి మంచు కరగాల్సిందే కదా, ద్రవం అవ్వాల్సిందే. అది ప్రాథమిక సూత్రం. వీళ్ళకు కూడా అలాగనే ఉంది. ఇంకా పెరగటానికి ఏం లేదు అక్కడ. ఏ అన్ని కనిపిస్తున్నాయి, తరుగుదలే కనిపిస్తా ఉంది. 100 నుంచి 120 స్థానాలు తరుగుదలే కనిపిస్తా ఉంది. కాకపోతే ఇప్పుడు ఇచ్చే సర్వేలు అన్నీ కూడా ఏదో ఒక ఛానల్ నుంచి వస్తాయి. ఆ ఛానల్ ప్లస్ ఒక సర్వే సంస్థను ఇంకోటేనో. ఆ ఛానల్స్ అన్ని ఎవరి మనకు తెలుసు కదా, మొత్తం బీజేపీ పార్టీవే. వాళ్ళు రేపు బీజేపీ ఓడిపోయిన తర్వాత కూడా అనవసరంగా ప్రజలు తప్పు చేశారని కూడా మాట్లాడగలిగే ఛానల్స్ అవి. ఎందుకంటే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం, అరవింద్ కేజ్రీవాల్ గెలిచినప్పుడు ఆయన పేరు ఏదో చౌదరి అనుకుంటాను, ఒక యాంకర్ ఉండాలి, ఒక న్యూస్ ఇండియా టుడే సమ్ ఛానల్ పేరు అయితే గుర్తులేదు. అందులో ప్రజలు ఇంత వెర్రి పని చేస్తారని నేను అనుకోలేదు, ప్రజలంతా పప్పులో కాలేసేశారు, ప్రజలు ఇక్కడ భయంకరంగా మోసం చేయబడ్డారు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏది అరవింద్ కేజ్రీవాల్ గెలిచి అక్కడ ఢిల్లీలో బీజేపీ ఓడిపోయేటప్పటికి. ఇలాంటి ఛానల్స్ ని నమ్ముకొని బీజేపీ ఈ స్థానాలని టీవీ తెరల మీద చూపించుకుంటాం తప్ప నిజంలో కనపడదు ఇది అని నేను గట్టిగా విశ్వసిస్తున్నా. యా, చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే ఒకటి, నార్త్లో నుంచి వచ్చే చూసుకుంటే మాత్రం చాలా క్లియర్గా బీజేపీకి చాలా పాజిటివ్గా చూపిస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే నమ్మశక్యం కానీ నెంబర్స్ ఇస్తూ ఉన్నారనమాట. 2019లో కూడా ఇలాగే ఇచ్చినప్పుడు అనుకున్నాం అంటే నిజంగా ఇది రియాలిటీలో పాసిబుల్ ఉంటుందా అని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూపీలో మనం చూసాం. అంటే అసలు అప్పుడు దాకా లేని సమీకరణలతో కొత్త సమీకరణలు తీసుకొచ్చేసి యూపీలో మెజారిటీ తెచ్చుకున్నారు బీజేపీ వాళ్ళు. సో ఇప్పుడు ఎంత మటుకు ఈ పోల్ నెంబర్లు, ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్ని కూడా కరెక్ట్ అవుతాయి, లేకపోతే మీరు అన్నట్టు ఏంటంటే ఇవన్నీ కూడా బీజేపీకి లోపాయికారిగా పనిచేసే సర్వేలా ఏంటన్నది మనం 4వ తారీఖు చూద్దాం. బట్ ఇదే కనుక జరిగితే మాత్రం మనకి నిజంగా కొంచెం ఆశ్చర్యం పొందించే విషయమే, అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయమే. ఎందుకంటే కాంగ్రెస్ డెఫినెట్గా పోయినసారి మీద పెరిగింది. ఈ రిజల్ట్ కనుక చూస్తుంటే కాంగ్రెస్ ఇదే పోరాటం ఇవ్వటం ఇంకో సంవత్సరం ముందు నుంచి చేస్తుంటే ఇంకా మెరుగ్గా ఉండేదేమో ఒకటైతే అనిపిస్తుంది. కాకపోతే మన సమగ్ర విశ్లేషణ జూన్ 4 తర్వాత చేద్దాం వీటి మీద సార్. అంటే యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి ఉందండి. పోరాటం పార్టీలు ఎంత ముందు నుంచి చేసినారు, వాళ్ళు ప్రజల్లోకి ఎంత బలంగా వచ్చారు అనే దానికంటే కూడా ప్రజలు ఇంకొక విషయం కూడా ఆలోచిస్తారు ఇక్కడ. ఆలోచించే దాంట్లో ఆ ప్రత్యామ్నాయం ఎవరు వస్తారు అనే దానికంటే కూడా ఇప్పుడు ఉన్నవాడు ఉండాలా పోవాలా అనే ఆలోచనలోనే ఉంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నాం అని అంటే ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ చానాళ్ళు ఏం చేయలే. మా ఇక మీడియాగా మేము చానాళ్ళు పనిచేసాము. ఆ తరువాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాటిని తట్టుకొని ఇంతమంది నిలబడ్డారు అని అంటే మనం కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తామని మరి వాళ్ళు కూడా రావటం జరిగింది. కాకపోతే 2 సంవత్సరాలు వాళ్ళు కూడా భయంకరమైన పోరాటం చేశారు. ఎక్కువ దాడులు మన మీద కంటే వాళ్ళ మీద ఎక్కువ జరిగాయి. ఎందుకంటే రాజకీయ పార్టీ, ప్రత్యర్థి పార్టీ వాళ్ళని లేకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం మనకంటే కూడా. అలాంటి ఒక పనిని మరి బీజేపీ కూడా చేయబోయింది కదా, దాన్ని కూడా ప్రజలు గుర్తిస్తారుగా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎలా వద్దనుకుంటున్నారో అక్కడ మోడీని కూడా ప్రజలు అలా వద్దనుకుంటున్నారా లేదా అనే అంశం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. మోడీ కూడా ఈ ఎన్నికల టైంలో ఆయన భయంకరంగా బేభత్సంగా రోడ్డు షోలు, బేభత్సంగా ప్రచారం మొత్తానికి 2.5 నెలలు ఆ వయసును సైతం పక్కన పెట్టేసి ఆ వయసులో అలా చేయటం కూడా చాలా గొప్పతనమే. అది మోడీ గొప్పతనం కింద బాగా చెప్పుకోవాల్సిందే. అన్ని చేశాడు అనేది దానికి కారణం ఏంటండి? ఎందుకు చేస్తాడన్ని? 400 సీట్ల కోసం చేస్తున్నాడని చెప్పుకోవడానికి 400 అని మాట అన్నాడు. మాట అది కాదు, ఎలాగోలా ఈసారి కూడా మనం అధికారంలోకి ఏం చేసైనా రావాలి అనే దాని మీద చేశాడు అది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి సీట్లు తగ్గబోతున్నాయి, వాళ్ళు ఓడిపోబోతున్నారని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఎక్కువ ప్రచారం చేశారు. అదేదో సినిమాలో ఎంఎస్ నారాయణ కూడా చెబుతాడు చూడండి, పొడిచే దున్నకు పని జరగదు, ఫ్లాప్ అయిన సినిమాకి పబ్లిసిటీ పీక్ లో ఉంటది, పేలని బాంబుకు ఒత్తు పొడుగు అని. ఇట్లాంటిది ఇప్పుడు నాకు బీజేపీ యొక్క ఈ ఎన్నికల మొత్తం ప్రచారం మొత్తం అలాగనే కనపడింది. వాళ్ళు సక్సెస్ అయిందల్లా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. అది మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. ఊరంతా ఒక
ఒక దారి అయితే ఉలిపు కట్టదు ఇంకొక దారి అన్నట్టు సామెత ఒకటి ఉంటది. మనం అలాగ అవుతామా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగ అవుతుందా అనేది ఒక బాధ కూడా ఉంది ఈ అంశంలో. కాకపోతే ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న పరిస్థితులు ప్రభావం అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి దాటికి తట్టుకోవాలంటే పైన ఉన్న వాళ్ళ ఇది కావాలి మనకి అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళతోటి కలిసి ఉన్నా కూడా ఏం జరగదనే సంగతి ఇప్పుడు కదా తెలిసింది. ఉహు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఎన్డీఏలో అలానే ఉంటాడా? వాళ్ళకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? లేదు ఏదన్నా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉంటే ఇటువైపుకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ఆయన ఆలోచించాలి. ఆ ఒక్క విషయం మాత్రం ఆయన చెయ్యాలి. మోడీని మాత్రం మళ్ళీ తిరిగి ప్రధానిగా చూడాలి అనే కళ కాకుండా భారతదేశం అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన బయటకు రావాలని నేను కోరుకుంటున్నా. యా, డెఫినెట్ గా సార్. అంటే చాలా మందికి కూడా ఉన్నది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ఆంధ్రాలో కూడా చూసుకుంటే, మనం ఆంధ్రాలో బీజేపీ, తెలుగుదేశము, జనసేన చాలా స్ట్రాంగ్ గా రావాల్సింది. కానీ బీజేపీ రావటం వల్ల ఏంటంటే ఎంత కొంత దానికి పుష్ బ్యాక్ వచ్చిందనమాట. కొంచెం వెనక్కి లాగారు. సో బీజేపీ అవును మీద సార్. నెగిటివిటీ అయితే చాలా ప్రజల్లో ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ చూస్తుంటే మనకు ఆ నెగిటివిటీ కనపడలా. అందుకే మనం తప్ప, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ తప్ప, లేదంటే బీజేపీ మేనేజ్మెంట్ చేసుకోవడంలో దిట్ట ఏదన్నది మనం జూన్ 4వ తారీఖు మన సమగ్రంగా విశ్లేషిద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.